ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ వందనాలు చెప్తున్నానండి. మరి ప్రియమైన సహోదరులారా, యేసు తన శిష్యులతో మరి మార్కు సువార్త 3:7 నుండండి, యేసు తన శిష్యులతో కూడా సముద్రపు నొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహం ఆయనను వెంబడించిరి. ప్రభువు సముద్ర తీరమున వెళ్ళుచుంటే గొప్ప జన సమూహము మరి ఎక్కడెక్కడ చూస్తామండి మనం. మరి రాజకీయ నాయకుల మీటింగులు పెట్టినప్పుడు గొప్ప జన సమూహాన్ని చూస్తాం. కానీ ఇక్కడ రాజకీయం కాదు, ప్రభువుది. దేవుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని గొప్ప జన సమూహం ఆయనను వెంబడించారు. ఇంత గొప్ప కార్యములు చేయుచున్నాడు విని యోదయ నుండి, యెరూషలేము నుండి, ఆ ఊరు నుండి, ఈ ఊరు నుండి, యోర్దాను అవతల నుండి కూడా, తూరు సిదోను ప్రాంతాల నుండి కూడా గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చి మరి ప్రభు ఏమంటారంటే, చిన్న ధోని ఒకటి తనకు సిద్ధపరచవాలని, ఒక పడవ సిద్ధం చేయాలని చెప్పి శిష్యులతో చెప్తే ఆయన అనేకులను మరి ధోనిలో కూర్చొని అనేకులను స్వస్థపరిచాడు. ఆ రోగము ఈ రోగము కాదండి. ప్రభు మరి ఏ MBBS చదవలేదు, ఏ డాక్టర్ కోర్సు చదవలేదు, ఏమి చదవలేదు. దేవాది దేవుడు కనుక ఆయనకు రోగానికి మందేంటో ఆయనకు తెలుసు. కాబట్టి రోగ పీడితులందరినీ ముట్టుకొని స్వస్థపరిచాడండి. ఆయన మీద పడుతున్నారు అందరూ. మరి దయ్యాలు పట్టినోళ్ళు ఆయనను చూడగానే సాగిలపడి నీవు దేవుని కుమారుడివి అని కేకలు వేస్తున్నారు. చూడండి, సైతానికే దయ్యాలకే దేవుడి కుమారుడు అని తెలిసింది, కానీ మనకు తెలియట్లేదండి. మనం ఆదివారం మరి పోతే మరలా ఆదివారం వరకు దేవుని పేరు ఎత్తట్లేదు, ఒక పాట పాడుకోవట్లేదు, ఒక మాట మాట్లాడుకోవట్లేదు, ఒక దేవునిని ధ్యానించటం లేదు. మళ్ళీ బైబిల్ పట్టుకొని, కొంతమంది అయితే బైబిల్ కూడా దేరు, ఆ బైబిల్ పట్టుకొని పోతే మళ్ళీ ఆదివారం దుమ్ము దులుపుకొని మళ్ళీ బైబిల్ తీసుకొని పోతున్నారు. కాబట్టి చూడండి, ఇక్కడ సైతాన్లు ఎలా కేకలు వేస్తున్నాయో, పరిశుద్ధుడైన దేవుడు నువ్వని కేకలు వేస్తున్నాయి. మరి ఇంక నా గురించి ఎవరికి చెప్పబాకండలే, మరి తెలుస్తుందిలే అని ప్రభు వారికి ఖండితముగా ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.